నా పేరు నాగేశ్వరరావు. మాదానగర్ సొసైటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు మా సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ యొక్క రైతు పండుగకి విచ్చేసినందుకు సభ్యులందరికీ మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ అన్నమాట నిలబెట్టుకుందో రేవంత్ రెడ్డి గారు రైతుకు వడ్ల కొనుగోలు నుంచి మొదలుపెట్టి రైతు బోనస్సు, రుణమాఫీ, రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. కాబట్టి వారికి మా యొక్క సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే మహబూబ్నగర్లో జరుగుతున్న రైతు పండుగకి ఈరోజు అక్కడ మిగిలిన రుణమాఫీ సభ్యులందరికీ కూడా వేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారని తెలిసింది మనకి. అయితే అది చేస్తే ఇంకా సంతోషం. రైతు రుణమాఫీ అయిపోతే కనుక రైతులందరూ ఆనందోత్సవాలతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా యొక్క సొసైటీలో ఈరోజు కొనుగోలు కేంద్రంలో 2 సెంటర్లో కేశాపూరు, మాదానగర్, పాంగ్రా 3 సెంటర్లు కలిసి మొత్తం 25,176 క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అలాగే వారికి 7,49,00,000 డబ్బు కూడా చెల్లించడం జరిగింది. బోనస్ రూపంలో 1,20,00,000 బోనస్ రూపంలో కూడా రైతులకు ఖాతాల్లో జమ చేయడం అయింది. కనుక రైతులందరూ ఈ యొక్క రైతు పండుగల్లో పాల్గొని అందరం అతి ఉత్సాహంతో ముందుకెళ్ళి మనం కూడా గవర్నమెంట్కి చేదోడుగా ఉంటూ ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా అతి త్వరలోనే రైతు భరోసా కూడా వేస్తారని తెలిసింది. ఇవన్నీ చేస్తే కార్యక్రమాలు గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో అవన్నీ నెరవేర్చినట్టుగా మనం భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. మాదానగర్ సొసైటీ సభ్యులంగా ఉన్నాము. ఈ ఖరీఫ్ సీజన్లో మేము 155 క్వింటాలు తోలాము. గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ వచ్చింది. దానితో పాటు 500 కాడికి 75,000 మాకు రైతు ఇన్సెంటివ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ రేవంత్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులకు అన్ని విధాల మంచి జరుగుతుంది. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అలాగే ప్యాడీ సపోర్ట్ ప్రైస్ కానీ సకాలంలో అందరికీ మా గ్రామంలో సొసైటీలో తోలిన సభ్యులందరికీ సకాలంలో ధాన్యం పైసలు కానీ, ఇన్సెంటివ్ పైసలు కానీ, అట్లాగే రాబోయే కాలంలో రైతు భరోసా కానీ, ఇంకా 2 లక్షల రుణమాఫీ కొంత మిగిలిపోయింది, అవి కూడా ఇవాళ వేస్తారంటున్నారు. కాబట్టి ఆనందకరమైన సన్నివేశంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి. మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాము. అట్లాగే మా రైతులందరం కూడా మేము ఆర్థికంగా బలపడి గవర్నమెంట్కి కూడా సపోర్ట్గా ఉంటాము. థ్యాంక్ యూ. మేము మాదానగర్ సొసైటీ డైరెక్టరు వంగ రవీందర్. మేము బోనస్ వల్ల 250 క్వింటాళ్ళు వడ్లు పండించినాము. దీని తరపున 1,25,000 బోనస్ వచ్చింది. మేము అందరం సంతోషంగా ఉన్నాము రైతులము. దీని తరపున మేము కాంగ్రెస్ తరపున అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు పోతిరెడ్డి, ఉప్ల పోతిరెడ్డి. నేను వైస్ చైర్మన్ని. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు దగ్గర దాదాపు 280 క్వింటాలు అడ్లు వండినాయి. నాకు రైతు 280 క్వింటాలకు కూడా పూర్తిగా అడ్లు పైసలు రైతు బోనస్ పడ్డాయి. ఆ పైసలు ఈ పైసలు తొందరగా పడ్డాయి. చాలా ధన్యవాదాలు. నా పేరు వేణు అండి. మాధవనగర్ గ్రామస్తుడిని. ఇక్కడ ఒక చిన్న రైతుని. ఇక్కడ 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి ఒక 45 క్వింటాళ్ళు రావడం జరిగింది. సకాలంలో పంపించిన తర్వాత ఇక్కడ సొసైటీ ద్వారా అమ్మకం చేస్తే మాకు అమ్మకంతో పాటు బోనస్ డబ్బులు కూడా తొందరగా చెల్లించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికీ ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. దాంతో మద్దతుగా ఈరోజు రైతులకు పూర్తి భరోసా ఇచ్చి రైతు కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. దీంతోపాటు పంట రుణమాఫీ అండ్ నాణ్యమైన కరెంటు, రైతు భరోసా త్వరలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతుంది.
ఈరోజు 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ ఈరోజు మాఫీ చేయడం కోసం మహబూబ్ నగర్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఆనందోత్సవాలతో ఈ రైతు పండగ కార్యక్రమానికి మేము చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నా పేరు చిలక వంశకృష్ణ, పిఎస్ఎస్ మాధవ్ నగర్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాకు ఈ రైతు పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు వడ్ల కొనుగోలు సెంటర్కి 2 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పాంగ్రా సెంటరు, 2 కేశాపూర్ సెంటరు. పాంగ్రా సెంటర్లో 12,900 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. కేశాపూర్లో 12,275 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం సొసైటీ ద్వారా 25,175 క్వింటాలు కొనుగోలు చేసి రైతులకు 7 కోట్ల చిల్లర డబ్బులు చెల్లించడం జరిగింది. బోనస్ ద్వారా 1,25,88,000 బోనస్ రైతులకి 212 మంది సభ్యులకి చెల్లించడం జరిగింది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రతి సీజను రైతులకి బోనస్ ఇవ్వడం వల్ల రైతులు ప్రభుత్వానికి ఎప్పుడూ అండదండగా ఎల్లవెల్లలా ఉంటారని తెలియజేస్తూ రైతులని సంతోషపరచవలసిందిగా ముఖ్యమంత్రి వర్యాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూడకుండా బోనస్ డబ్బులతోనే పెట్టుబడి అందిందన్న ఉద్దేశంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా మా సొసైటీ ద్వారా 80 మంది సభ్యులకి 50,65,000 చిల్లర మాఫీ కావడం జరిగింది. ఈరోజు 30 తారీఖు ఇంకా మిగతా వ్యక్తులకి మాఫీ చేస్తా అని తెలియజేశారు. ఈ విషయంలో కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మా సొసైటీ యొక్క కార్యక్రమాలకి నాకు వెనుక మా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు గారు, ఉప్పల పోతిరెడ్డి గారు, మా సంఘ కార్యవర్గ పాలకవర్గ సభ్యులు మరియు మా సొసైటీ సభ్యులు అందరూ ఎప్పుడు లోన్లు రికవరీ చేసుకుంటూ ఫర్టిలైజర్ తీసుకెళ్తూ సొసైటీకి అండదండగా ఉంటున్నారు. ఇదే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి చేస్తూ మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.